ఓయూలున్న లేడీస్ హాస్టల్లో నీళ్లు లేవట. నీళ్లు కావాలని నోరు నొచ్చేటట్టు మొత్తుకున్నా కానీ ఆఫీసర్లు సప్పుడు చేస్తలేరట, నీళ్లు కూడా సప్లై చేస్తలేరట. అగో ఓయూ క్యాంపస్లో ఉన్న అమ్మాయిల హాస్టల్లో నీళ్లు లేకుంటే ట్యాంకర్లను తెప్పియాలి కదా, అట్లా ఆడపిల్లలను తిప్పలు పెట్టుడు ఏంది అంటారా? ఏమో ముచ్చట మొత్తం అరుచుకుందాం పరి. అవతలకి ఇవతలకి పోదామన్నా కానీ నీళ్లు కావాలి, అందున ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి అవసరాలు మస్తు ఉంటాయి. నీళ్లు కావాలని పొద్దుగాలటి నుంచి అడుగుతున్నా గానీ ఆఫీసర్లు నీళ్లు పంపిస్తలేరని ఇట్లా రోడ్డు మీదకి ఎక్కి కయ్యానికి దిగిర్రు. కావాలే కావాలే వాటర్ ట్యాంకర్లు కావాలే అనుకుంటా గట్టిగా ఒర్రుతుండ్రు. ఆడపిల్లల బాధలు ఎప్పుడన్నా అర్థం చేసుకురా సారు? నీళ్లు కావాలే, మాకు ఒక ట్యాంకర్ సరిపోతలేదు, ఇంకో ట్యాంకర్ పంపినరని అడుగుతుంటే ఆడపిల్లలని చెప్పి చిన్న చూపు చూస్తారా అని గట్టిగానే అధికారి మీదకి గరమైతుండ్రు. అంటే వాళ్ళు ఎంత ఓపిక బట్టి ఉంటే ఇంత జిద్దు మీద ఉంటారు చెప్పుండ్రి. అయినా లీడర్లకు ఎలక్షన్ల మీద ఉన్న తీపి ప్రజల అవసరాలు తీర్చుడు మీద ఉంటే మంచిగానే ఉండు. అయ్యా మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, చదువుల శాఖ మీ దగ్గరనే ఉన్నది కాబట్టి ముందుగాల మీరు మీటింగ్లని పక్కకు పెట్టి పని కట్టుకొని మరి నీళ్ల ట్యాంకర్లను ఓయూ లేడీస్ హాస్టళ్లకు పంపియండ్రి. లేకుంటే ఆడపిల్లలు అమ్మవార్ల లెక్క తయారై ఎంపీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీని కనబడకుండా చేస్తారు కావచ్చు అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.